ఈరోజు ఒక మాట చూస్తే ఏలూరుకు చెందినటువంటి ఒక టీడీపీ నాయకుడు ఉన్నాడు. నోరు తెరిస్తే బూతులు, దౌర్జన్యాలు, దాడులు. గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. అధికారుల మీద దాడులు చేశాడు, మహిళా అధికారుల మీద కూడా దాడి చేశాడు. అటువంటి వ్యక్తులు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మద్యం వ్యాపారం నడుపుతుంటే ఆయన ఏలూరులో ఎక్కడ ఉన్నాడా, లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడా, ఆఫ్రికాలో నుంచి నడుపుతున్నాడా? ఆయనకేమైనా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? మీ మనుషులు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి. వాటి గురించి మాట్లాడటం. పాపం రామోజీ కొడుకు అయితే ఆ కిరణ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళిద్దరైతే తెగ తంటాలు పడిపోతున్నారు. దీన్ని ఏ విధంగా బయట వేయాలా? అబ్బా, ఇది చుట్టుకునిందే తలకి, ఇది ఇప్పుడు పోయేది కాదే, మన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారే, తప్పు చేశారే, దీన్ని బయటపడి తప్పు చేసామనే దానికన్నా చేసిన తప్పు బయటపడింది అని చెప్పి బాధపడుతున్నారు. పాపం అది బాధాకరమైనటువంటి విషయం. చేసినటువంటి తప్పును ఏ విధంగా నివారించుకోవాలా, ఏ విధంగా అడ్డించుకోవాలనేటువంటిది లేకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ లిక్కర్ షాపులు, ఎక్కడ పడితే అక్కడ పర్మిట్లు, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఏదైనా లిక్కర్ షాపులు చెక్ చేశారా? పర్మిట్ రూమ్లు ఎక్కడైనా చెక్ చేశారా? ఈ రోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎక్కడైనా చెక్ చేస్తున్నారా? ఏమీ లేదే. కారణం ఏమిటి? మీ ఎమ్మెల్యేల కన్సర్న్లు జరుగుతున్నాయి. మీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి, కూటమి ప్రభుత్వ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు నడుస్తున్నారు. ఎక్సైజ్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ, పోలీసు కానీ. దాని ప్రకారం ఈరోజు జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడ వీటి మీద చెక్ చేసి ఆ లింక్ని బ్రేక్ చేద్దాం, ఇక్కడి నుంచి ఇంకనైనా వచ్చేటువంటి వాటిని ఆపుదాం అనుకుండా ఈరోజు మీ ఇష్ట ప్రకారం వాటిని వదిలేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజల ప్రాణాలు ఈరోజు మీరు హరించేటువంటి పరిస్థితి వస్తే దీనికి గ్యాంగ్ లీడర్ ప్రభుత్వ పెద్దలు కాదా? వాళ్లే కదా గ్యాంగ్ లీడర్లు. కాబట్టి దాని గురించి మాట్లాడండి అని అంటే ఏ విధంగా మాట్లాడకుండా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా దీన్ని ఏ విధంగా బయటపడాలి? కల్తీ మద్యం నిరోధించాలనేటువంటి ఆలోచన లేదు, నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం లేదు. ఏ విధంగా దీనిలో నుంచి మనం బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ నకిలీ డైవర్షన్ చేస్తున్నాడు అనంటే, నకిలీ యూనిట్ అనేటువంటి ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో నకిలీ యూనిట్ల ద్వారా ఈరోజు ఇష్ట ప్రకారం, ఎందుకంటే 10 రూపాయలకు తయారైపోతుంది బాటిల్, 100 రూపాయలకు అమ్ముతున్నారు, 90 రూపాయల ఆదాయం, ఇంతకు మించిన ఆదాయం లేదు. అందుకనే ఈరోజు ఈ 90 రూపాయల ఆదాయం 10 రూపాయలతో తయారు చేసేటువంటి ఆ నకిలీ నిక్కర్కి 100 రూపాయలకు అమ్ముకుంటా ఈరోజు 99 రూపాయలకి ఏదైతే మద్యం ఇస్తామన్నాడో చంద్రబాబు, దానికి ఆర్డర్ లేవు, దాన్ని ఆపేశారు, దాన్ని నిర్మూలించేశారు. కారణం ఏంటంటే బెల్ట్ షాపుల్లో మీరు అమ్మినటువంటి దీన్ని 100 రూపాయలకు అమ్మాలి కాబట్టి నకిలీ మద్యాన్ని దాదాపుగా 99 రూపాయలకు ఇస్తానన్నటువంటి మద్యాన్ని ఆపేసి దానికి ఆర్డర్లు తగ్గించేసి ఈరోజు దీన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు పడ్డారు. కాబట్టి మీరు గతంలో మేము అనేక సందర్భాలు చెప్పాం, ప్రభుత్వ